రైట్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. ఉమామహేశ్వర రిజర్వాయర్ కు తమ స్థలాలు ఇవ్వమని తేల్చి చెప్పారు. అధికారులు బలవంతంగా భూసేకరణ చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. తమ భూములు బలవంతంగా లాక్కోవద్దంటూ కూడా రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇక్కడ మొదలుపెట్టిన ఉమామేశ్వర ప్రాజెక్టు గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది. అక్కడికి కాలువల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బల్మూరు మండలం గిట్లు లేవు. మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి. ఈ కొంత ప్రాంతానికి నీళ్లు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేర్ వేస్తా అంటున్నారు. మా తాతల నుంచి చూస్తున్నాం మేము. ఇక్కడ మా తాతలు మా తండ్రులు మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడి మాకు 2 పంటలు అందుతున్నాయి పుష్కలంగా. ఇప్పుడు ఈ వర్షాకాలంతో మేము 3 పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ. అట్లాంటి దాన్ని మీకు చిత్తశుద్ధి లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం మీ రాజకీయ ఒడివడికి నడవడానికి ముస్తా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా. ఇది ఇంకా రాజరికం కాదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ ఖచ్చితంగా చేయండి. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జమ్మని తొలిచి ఆడసారి వేపిస్తారు, జక్కని తొలిచి సరే వేపిస్తారు. మీ తాత జాగిర్ అనుకుంటారు. అయితే మీరు ఇట్లా గవర్నమెంట్ మాకు వంచారు ఈ భూములు. ప్రజలకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఓన్లీ రైతులకి మాత్రమే ఫోన్లు చేస్తూ మాది పీసా యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ పీసా కమిటీ అనేది ఇప్పటి వరకు వేయలేదు. ఒక నోటీసు తీసుకొని వచ్చిర్రు. దాంట్లో రిఫ్లెక్ట్ యాక్ట్ అని అంటే అది మాత్రం 2013 మాత్రమే ఇచ్చిర్రు. మా దగ్గర పీసా కమిటీ ఉంటుంది. పీసా కమిటీ తీర్మానం మేరకు మాత్రమే ప్రాజెక్ట్ ఇక్కడ కట్టాలి. కాబట్టి ఫస్ట్ పీసా కమిటీ వేసిన తర్వాతనే వస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు అధికారులు అందరు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పీసా కమిటీ తీర్మానం లేకుండా వేయడానికి పూనుకొని దౌర్జన్యం చేసి రైతులను భయభ్రాంతులను గురి చేయాలని చూస్తే మాత్రం మేము మా ప్రాణాలైనా వదులుకుంటాం తప్పిస్తే భూములైతే ఇవ్వమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, చెప్పండి. ఇటు బల్మూరు మండల కేంద్రంలో అయితే అన్నదాతలు ఆందోళన బాటపట్టారు. సో అధికారులు ఏమంటున్నారు మరి దీనిపైన? సంజన, నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఈ రోజు అక్కడ తలపెట్టినటువంటి ఏదైతే ఉమామహేశ్వర రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కు వ్యతిరేకంగా, అంటే మాకు భూములు చాలా పోతున్నాయి, విలువైనటువంటి భూములు, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికీ అక్కడికి వచ్చినటువంటి అధికారులు సర్వే కోసం వచ్చినటువంటి వాళ్ళని కూడా గతంలో అడ్డుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పీసా కమిటీ వేస్తామని చెప్పేసి ఆ కమిటీ ఏం చెప్తుందో అని చెప్పేసి అది దాని తర్వాతనే కూడా అక్కడికి వస్తామని చెప్పినటువంటి అధికారులు మళ్ళీ అక్కడికి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం కక్షపూరితంగా రైతుల మీద ఇదంతా కూడా విలువైనటువంటి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని అంటూ వాళ్ళు ఈరోజు బల్మూరు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద వాళ్ళు నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి కూడా రైతులంతా కూడా ఒక బల్మూరు మండల కేంద్రంతో పాటు పక్కనే ఉన్నటువంటి అనంతవరం గ్రామానికి సంబంధించినటువంటి రైతులు కూడా ఎవరికైతే భూములు పోతాయో వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా నిరసన ర్యాలీ తీసినటువంటి పరిస్థితి కనిపించింది. నిరసన తీసిన తర్వాత ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని చెప్పేసి గతంలోనే ఈ విషయం చెప్పామని చెప్పేసి సర్వే చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇదే విషయం చెప్పామని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి కేవలం అంటే మాకు సంబంధించినటువంటి ఎవరైతే భూములు పోతాయని చెప్పేసి సర్వే చేశారో వాళ్ళను పిలవకుండా వేరే ఇతర వాళ్ళను తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారని చెప్పేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణ భూములు పోయే వాళ్ళ ప్రజాభిప్రాయం కాదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఎన్ని ప్రజాభిప్రాయ సేకరణలు పెట్టినా ఎక్కడ పెట్టినా కానీ మా అభిప్రాయం ఒక్కటే, మా విలువైన భూములు మాత్రం ఖచ్చితంగా ఇవ్వమని చెప్పేసి ఏదో కొద్దిగా ప్రాంతం కాపాడడానికి కోసం మా భూములు ఎట్లా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ రిజర్వాయర్ నిర్మించడానికి వేరే స్థలాలు కూడా ఉన్నాయని చెప్పేసి అది ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి గతంలో ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం వచ్చినప్పుడు
కొంతమంది నేతలు ప్రమాణాలు కూడా చేశారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు జోలికి రానివ్వకుండా మేము అధికారంలోకి వస్తే చూస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారని చెప్పేసి కేవలం అధికారుల ముసుగులో అధికారులను పంపించేసి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి మాకు ఇబ్బందులు పరిస్థితుల్లో ఉన్న క్రమంలో మరి హామీలు ఇచ్చిన వాళ్ళు ఓట్లు వేయించుకున్న వాళ్ళు తర్వాత అధికారం అనుభవిస్తున్న వాళ్ళు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వేసిన తర్వాతనే దానికి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అలాంటి కమిటీలు ఏమి వేయకుండా దాంతో పాటుగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూ నిర్వాస మళ్ళా మా భూముల్లోకి వస్తారని చెప్పేసి కూడా దానికోసమే ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగామని చెప్పేసి ఇప్పటికైనా ఏదైతే రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారో అది ఖచ్చితంగా మా అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా బల్మూరులో రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజన. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.